స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే శాప్ కి గత ప్రభుత్వంలో చైర్మన్ ఎవరో గుర్తుందా? గుర్తు రావడం లేదా? ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్లు నొక్కేసింది ఎవరో గుర్తుందా? ఏంటి రోజానా? రాంగ్ ఆన్సర్. ఆమె క్రీడా మంత్రి, చైర్మన్ కాదు. పోనీ తెలుగుదేశం జనసేనపై తలాతోకా లేకుండా విమర్శలు చేసిన రాయలసీమ యువనేత పేరు గుర్తుందా? ఆయనే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. 5 ఏళ్లు శాప్ చైర్మన్ గా చేసిన సిద్ధార్థరెడ్డి స్పోర్ట్స్ అభివృద్ధికి చేసింది గుర్తురాకపోగా ఒక పెద్ద స్కామ్ మాత్రం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాప్ చైర్మన్ ఎవరంటే మాత్రం రవినాయుడు అనే పేరు టక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే రవినాయుడు శాప్ చైర్మన్ పదవిని ఒక అలంకారంలా కాకుండా ఒక బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి. కుప్పంలో ఒక స్టేడియం నిర్మాణం, గుంటూరులో పేరున్న బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి కోసం కేంద్రం నిధులు తీసుకురావడం, తాజాగా విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి కోసం కేంద్రం నిధులు తీసుకురావడం, రాష్ట్రంలో 5 స్పోర్ట్స్ అకాడమీలను తిరిగి ప్రారంభించడం, ఇలా అలు పెరగకుండా ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు రవినాయుడు. నామినేటెడ్ పదవి అంటే నామ మాత్రమే కాదు, సేవ చేయాలనే మనసుంటే అది గొప్ప అవకాశమని రవినాయుడు రుజువు చేస్తున్నారు. రవినాయుడు చేస్తున్న పనిని దగ్గరుండి చూస్తున్న వారు ఒక శాప్ చైర్మన్ ఇంత పని చేయొచ్చా, ఈ పదవికి ఇంత సీన్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో శాప్ చైర్మన్ పోస్ట్ కి కూడా పార్టీ నాయకుల నుండి గట్టి డిమాండ్ వచ్చేలా ఉంది. మొత్తానికి శాప్ చైర్మన్ పదవికి ఒక గౌరవం, గుర్తింపు దక్కేలా చేస్తున్న రవినాయుడికి అభినందనలు.